మీరు ఇక్కడ ఇంజనీరింగ్ మాత్రమే నేర్చుకుంటే చాలదు, జీవితం గురించి నేర్చుకొని పోవాలా. ఈ కాలేజీలో ఉన్న 3-4 ఏళ్ళు మీరు జీవితాన్ని నేర్చుకొని వెళ్ళాలి. ఇంజనీరింగ్ ఎటు నేర్చుకుంటారు. అన్ఫార్చునేట్లీ ఇంటర్నేషనల్గా మీరు ఛాలెంజ్ చేయాలి, నిలబడాలంటే అంతర్జాతీయ స్టాండర్డ్కి సరిపెట్టట్టు, అంతర్జాతీయ స్టాండర్డ్స్కి సరిపెట్టట్టు మన దేశంలో తయారవుతున్న ఇంజనీర్లు 190 మంది ఆ స్టాండర్డ్స్లో లేరంటున్నారు. మనం ఆ 90 మందిలో ఉండకూడదు, 10 మందిలో ఉండాలి. ఒక సుందరి పిచ్చాయనో, నాగల్ల సత్యనో, ఒక 4 పేర్లు చెప్పుకొని ఎన్నాళ్ళు బతకాల మనం? మనందరం సుందరి పిచ్చాలు ఎందుకుగాం, మనందరం నాగల్ల సత్యలు ఎందుకుగాం అనే కసి మీకు ఉండాలా. 10%లో ఉండాలి, మనం 90లో ఉండకూడదు. ఆ కసి మీలో వస్తేనే ఈ కాలేజీలో మీ చదువు మీకు ఉపయోగపడ్డట్లు లెక్క. అందుకే జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవాలా, లోకం గురించి నేర్చుకోవాలా, బయట మాట్లాడేవన్నీ చూస్తూ ఉండాలా. కేవలం వాట్సాప్లో మాత్రమే చూస్తూ లైకులు ఇచ్చుకుంటూ కూర్చుంటే జీవితం నడవదు. వాట్సాప్ మెసేజ్ పెట్టడం, ఫ్రెండ్కి మళ్ళీ వెంటనే మెసేజ్ చూసినవా అని వాడు లైక్ చేయాలా. లైక్లు ఏమి వచ్చినాయి చూసుకోవడం. ఇది కాదు జీవితం అంటే. వాడు లైక్ చేస్తే నీకెందుకు, లైక్ చేయకపోతే నీకెందుకు, నువ్వు పోస్టుకి పెట్టావు, తన్నుకు శస్త్రాలే పెట్టా, అంతే, నీ పని అయిపోయింది. దట్ ఈస్ ద క్రిటికల్ థింకింగ్ యూ షల్ హ్యావ్. రేపు 28వ తేదీ దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఎవరు చెప్తారు మీరు? నేషనల్ సైన్స్ డే. ఎందుకు నేషనల్ సైన్స్ డే అయింది? అది ఫస్ట్ ఛాన్స్ మీకే, మీ నలుగురికే. ఎందుకు నేషనల్ సైన్స్ డే అయింది? రా, అది ఎందుకు నేషనల్ సైన్స్ డే అయిందో నీ పేరు చెప్పి నువ్వు 2 మాటలు చెప్పు. వై దట్ డే ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ నేషనల్ సైన్స్ డే, జాతీయ సైన్స్ దినం కింద ఎందుకు మారింది? బర్త్డే. ఈజ్ ఇట్ సివి రామన్ బర్త్డే? ఈజ్ ఇట్ సివి రామన్ బర్త్డే ఆర్ సమ్ అదర్ డే? సివి రామన్ బర్త్డే కాదు, మరేంది? రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న దినం. గుడ్, కూర్చో. రామన్ ఎఫెక్ట్కి, సివి రామన్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ రామన్ ఎఫెక్ట్ని ఆయన కల్కటాలో ఒక ల్యాబ్లో ఉండి 140 రూపాయలు ఖరీదైన ఎక్విప్మెంట్ సాయంతో కొనుక్కున్నారు. ఓన్లీ 140 రూపీస్. అంతర్జాతీయంగా దానికి పేరు వచ్చింది. రామన్ ఎఫెక్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. వచ్చేప్పటికి 93 ఏళ్ళు దాటింది, 93 ఇయర్స్. వాట్ ఈజ్ రామన్ ఎఫెక్ట్? రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? తప్పు చెప్తామనే భయపడద్దు తల్లి. మనకి పూర్తి హక్కు ఉంది తప్పులు చెప్పే హక్కు. మనం పుట్టినప్పటి నుంచి తప్పులే చేస్తూ ఉంటాం. నడిచేటప్పుడు మీరు తప్పులు చేసి కింద పడి మోకాలకి రంధ్రాలు పడ్డాయి, గుర్తొచ్చిందా? మీ మోకాలకి మచ్చలు ఉన్నాయి, తప్పులే. బతుకంతా తప్పులే. తప్పుల్లోంచి నేర్చుకోవడం. కమాన్. మీరు ముందుకు రాకపోతే మిమ్మల్ని ఎవడు గుర్తించి మెడలో దండలేసేటోళ్ళు లేరు ఈ భూమి మీద. పోరాడాలంతే, కసితో పోరాడాలి. కమాన్. రామన్ ఎఫెక్ట్ అనగా ఏమి? బ్రీఫ్గా చెప్పు, 1 నిమిషం చెప్పిన చాలు నాకు. సైన్స్ పెరుగుతున్నా మనుషులు ఎందుకు మారడం లేదు? చాలా నాన్ స్పెసిఫిక్ క్వశ్చన్ అది. అందుకని క్వశ్చన్ స్పెసిఫిక్ ఉండాలి. నేను స్పెసిఫిక్గా మారుస్తాను నీ క్వశ్చన్ని. అన్ని రంగాల్లో సైన్స్ పెరుగుతూ ఉంది, అన్ని రంగాల్లో. మనుషులు మారడం లేదంటే ఆమె దృష్టిలో ఉండేది ఎందుకు ఇన్ని మూఢనమ్మకాలు జనానికి ఉన్నాయని నేను అనుకుంటున్నా. కరెక్టేనా నువ్వు చెప్పేది? మనుషులకి ఇన్ని మూఢనమ్మకాలు ఎందుకు ఉన్నాయి?
ఇంకా స్త్రీలను తక్కువ ఎందుకు చూస్తారు, ఇంకా దోపిడీ ఎందుకు జరుగుతూ ఉంది, ఇంకా దళితులను తక్కువ ఎందుకు చూస్తున్నారు, సమాజం ఇంత వెనకబడి ఎందుకు ఉంది అనేది నీ మనసులో ఉండేదైతే ఇది కల్చర్లో భాగం. సైన్స్ అనేది డిఫరెంట్, కల్చర్ డిఫరెంట్. కల్చర్ చాలా పెద్దది, సంస్కృతి, అందులో చిన్న భాగం సైన్స్. సైన్స్కు ఉండే ప్రామాణికత ఏమంటే నిరూపించబడ్డ దాన్నే స్వీకరిస్తుంది, దేన్ని స్వీకరించదు. ప్రూవ్ అయిన దాన్నే స్వీకరిస్తుంది. ప్రయోగం ఉంటేనే స్వీకరిస్తుంది, లేకపోతే లేదు. కల్చర్ అట్లా కాదు. మన తల్లిదండ్రులు, మన తాతలు, పూర్వీకులు మనకు అందించినవి చాలా ఉంటాయి. వాటిల్లో కరెక్ట్ ఉంటాయి, తప్పు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. వాటి అన్నిటినీ మనం స్వీకరిస్తాం. మనకు పనికొచ్చే మనం తీసుకుంటాం, పనికిరాని పక్కన పడేస్తాం. ఈ కట్ట మన పిల్లలకి ఇస్తాం. వాళ్ళు తీసుకున్నాక వాళ్ళకి పనికొచ్చే ఉంచుకొని పనికిరాని బారేసి మళ్ళీ కొత్తవి తయారు చేస్తారు. ఇది కల్చర్ ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది. అందుకే శ్రీహరికోటలో ర్యాకెట్ని వదలాలి అనుకునే సైంటిస్టు రాకెట్ తయారు చేసేటప్పుడు ఎవ్రీ ప్రిన్సిపల్ ఇన్ సైన్స్ హీ హ్యాస్ టు ఫాలో కాకపోతే రాకెట్ ఎగరదు. 300-400 ఉంటాయి అందులో సైంటిఫిక్ పాయింట్స్. అన్నీ పాటిస్తేనే అది చెప్పిన చోట చెప్పిన టైంకి దిగుతుంది. ఆయన మోడల్ పట్టుకొచ్చి సూళ్ళూరుపేటలో చెంగాలమ్మ గుడి దగ్గర పెట్టి పూజ చేస్తాడు. ఆ మోడల్ని తీసుకెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టి పూజ చేస్తాడు. వెంకటేశ్వర స్వామికి చెంగాలమ్మకి రాకెట్తో ఏమి సంబంధం చెప్పండి? ఏమి సంబంధం? చెంగాలమ్మకి ఏమి సంబంధం? వెంకటేశ్వర స్వామికి ఏమి సంబంధం? వాళ్ళ కథ వేరు. ఈయన అక్కడికి ఎందుకు పోయినాడు? అది మారలేదంటే అర్థం. అంటే జీవితంలో అన్ని రంగాలలో సైన్స్ను ఉపయోగించుకోవాలి అని అనుకుంటే ఈ పనులు చేయం. ఒక చిన్న తేడా వస్తే కల్పనా చావ్లా ప్రయాణం చేసే ర్యాకెట్ గాలిలో పేలిపోయింది. ఒక్క చిన్న తేడా. దట్ ఈజ్ ద సైంటిఫిక్ థింగ్. ఒక చిన్న తేడా వస్తే కంకార్డ్ విమానాలు ఫెయిల్ అయినాయి. సూపర్సానిక్ విమానాలు ఫ్రాన్సు, ఇంగ్లాండు కలిసి జాయింట్గా తయారు చేసిన విమానాలు పక్షిలాగా ఉంటాయి ఆకారం. 2 ఇంజన్లు మంటలు వేసి విమానం మొత్తం కాలిపోయి దాంట్లో 300 మంది చచ్చిపోయారు. ఇమ్మీడియట్గా విమానాలు రద్దు చేసినారు. ఇప్పటికి 20,000 దాటింది రద్దు చేసి. సూపర్సోనిక్ విమానాలు ఇంక రాళ్ళ తర్వాత మామూలు విమానాలు ఉన్నాయి. ఒక చిన్న తేడా వస్తే లేచిపోయింది. దట్ ఈజ్ సైన్స్. మనిషి సైన్సుని బతకడానికి నేర్చుకుంటున్నాడు, జీవితం కోసం నేర్చుకోవటంలా. అది కారణం. ఒకే సైజ్ అండ్ షేప్ ఉండే ఇనుము, ఒకే సైజ్ అండ్ షేప్ ఉండే రాయి, ఒకే సైజ్ అండ్ షేప్ ఉండే కొయ్య ముక్క ఒకేసారి బిల్డింగ్ మీద నుంచి వదిలేస్తే ఏది ముందు నేలను తాకుతుంది? ఫస్ట్ రాయి. ఈయన ఆన్సర్ రాయి. నువ్వేం చెప్తావు? చెక్క. చెక్క 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 అనేవాళ్ళు ఎవరెవరు ఈ హాల్లో? ముందు చెక్క నేల మీద పడుతుంది అనేవాళ్ళు, ముందు రాయి పడుతుంది అనేవాళ్ళు ఎవరు? ఇనుప ముద్ద ముందు పడుతుంది అనేవాళ్ళు ఎవరు? 3 వస్తువులు ఒకే సైజ్ అండ్ షేప్. ఇనుము అన్నిటికంటే బరువు ఎక్కువ, రాయి దానికంటే తక్కువ బరువు, కొయ్య దానికంటే తక్కువ బరువు. వాటి బరువులు తేడా. అది ఎందుకంటే స్పెసిఫిక్ గ్రావిటీ తేడా ఉంది కాబట్టి. వాటిల్లో ఉండే పరమాణు సంఖ్యను బట్టి బరువు ఉంటుంది. 3ంటిని తీసుకొని ఈయన తోడి 3 పంపించిన అన్నీ ఒకేసారి వదిలేయమన్నా కింద కాపలా కాస్తున్నారు 100 మంది. ఏది ముందు నేల మీద దొరుకుతుందో చూడడానికి. కొంతమంది రాయి అన్నారు, కొంతమంది కొయ్య అన్నారు, కొంతమంది ఇనుము అన్నారు, కొంతమంది ఏమనలే. అన్నీ ఒకేసారి పడతాయన్నారు సారు. విన్నారా మీరు? ప్రతి అపజయము విజయం కంటే గొప్పగా నేర్పిస్తుంది. అపజయానికి అంత శక్తి ఉంది.
విజయం మర్చిపోతాం, అపజయం గుర్తుంటుంది. వెంటబడి నేర్పిస్తుంది అది. అందుకనే తప్పులు చేయడానికి భయపడగాకండి, తప్పు చెప్పడానికి భయపడగాకండి. క్లాస్ రూమ్లో నా సూచన ఏంటంటే పిల్లల్ని నిరంతరం ప్రశ్నలు వేస్తూ ఉండాలి. ఈ ప్రయోగం ఇప్పటికి చేసి 450 ఏళ్ళయింది. ఇటలీలో పిసా అనే నగరంలో ది లీనింగ్ టవర్ ఆఫ్ పిసా అనే వంగినటువంటి భవనం ఉంటుంది, 10 అంతస్తుల భవనం. చూసారా బొమ్మ ఎక్కడన్నా? లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ఎక్కి గెలీలియో అనే ఒక శాస్త్రజ్ఞుడు ఇలాంటి 3 వస్తువులు ఒకే సైజును షేప్ ఉండేవి తీసుకొని వేస్తే అన్నీ ఒకేసారి పట్టడం గమనించాడు. అప్పటికి 2000 ఏళ్ళు, 2000 ఇయర్స్ టోటల్ వరల్డ్ ఏమనుకుంటుందంటే ఎక్కువ బరువు ఉండేది ముందు పడుతుంది అనుకుంటా ఉంది. అది చెప్పింది అరిస్టోటిల్. ఎక్కువ బరువు ఉంటే ముందు పడుతుంది అన్నాడు. ఇనుము ముందు పడుతుంది, రాయి తర్వాత పడుతుంది, కొయ్య తర్వాత పడుతుంది. ఆయన చెప్పిన దాన్ని 2000 ఇయర్స్ ప్రపంచమంతా ప్రశ్నించకుండా స్వీకరించింది. దాన్ని పటాపంచలు చేశాడు గెలీలియో ప్రయోగం చేసి.